బ్లీడింగ్ బాగా పోయింది. పోయిన నెలలో అయితే మా చల్లగారుగా నా పేరు క్రీస్తుమని పోయిన నెలలో బాగా పోయింది. అయితే ఆరంభ డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మాయి ఇది మంచిది కాదు, హాస్పిటల్ వెళ్ళాలా, వెంటనే వెళ్ళు ఇప్పుడంటే సార్ మరి రేపు వెళ్తామని ఆయనతో తెల్లారి వెళ్ళినాము. అక్కడ టెస్టులు చేసి అమ్మ గర్భసంచి ఆనుకొని గడ్డ ఉన్నది, ఇది ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, నువ్వు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలమ్మా, గడ్డ తీసేయాలా గర్భసంచి తీసేయాలా, బాగా ప్రాబ్లం ఉన్నది అని చెప్పింది. అయితే అమ్మ ఇప్పటిది పెట్టాలంటే ఎట్లా, మేము డబ్బులు సుధరాంచుకుంటాము ఎట్లా అని అంటే సరే మరి 5 రోజులకు మందులు రాసిస్తున్నా, 5 రోజులకు సుతంగా నువ్వు ఆగుతావో ఆగవో తెలియదు, ఎప్పుడు ఏ సమయం ఎట్లా అవుతుందో తెలియదమ్మా, నువ్వు తొందరగా వచ్చి జాయిన్ కావాలి లేదని చెప్పింది. అయితే ప్రభువా డబ్బులు కావాలా ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. 2-3 అడిగిన లేవు మా తకన్నారు. ప్రభువా నీ చిత్తం, నాకు తోడుగా ఉండు ప్రభువా అని నేను ప్రార్థించుకున్నా. ఒక తనని అడిగితే అతను అమ్మి నేను ఇస్తాను మీరు ఉండ్రి అంటున్నాను అన్నాడు. అదే రోజు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. పొద్దుగల ఇవ్వంగానే కడుపు నొప్పి రాగానే ఏంటంటే సాయంత్రం సర్కల్ అంటే పోయినాం. సర్కల్ అంటే భయం వేస్తుంది. నాకు 2 పిల్లలు పుట్టిరు కానీ అంత భయం పట్టలేదు, ఏమవుతుందో అని భయం పట్టిపోయినా. అయ్యగారికి ఫోన్ చేసినాం, ఫోన్ చేస్తే ఏమైందమ్మా అంటే అయ్యగారికి ఇట్లా గర్భసంచి గురించి ఆపరేషన్ కోసం వచ్చినా. సరే అమ్మా అని ప్రార్థన చేసిండు. లోపట్లకు తీసుకుపోయినాక ఇంకా భయం సలిపెట్టుడు పెట్టింది. ఎంత గజగజ అనుకోడు, పిల్లలని ఆడదు, పని చేస్తున్న నర్సులని అమ్మ నాకు చలి పెడుతుంది అమ్మ ఇట్లా ఎందుకు అవుతుందంటే ఏం కాదమ్మా నువ్వు ఎందుకు భయం పడుతున్నావు అని ఆ పిల్లలు ఏమో అంటారు. మస్తు డాక్టర్ వచ్చి వెనుక టక్క 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 ఒత్తేసి ఇంకా భయం పట్టుడు పెట్టింది. ప్రభువా నాకు భయం పట్టని మాకు దేవా అంటే దేవుడు వెనుక తట్టు నుంచి బిడ్డ భయపడకు నేనుందా, నేనంతా చూసుకుంటా, నువ్వేం భయం పట్టకు, ఇంటి గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ నువ్వేం భయం పట్టకు బిడ్డ, నేను నీకున్నా నా తల్లి అని నాతో మాట్లాడిన దేవుడు. నేను ఎంతగానో భయం పట్టిన ప్రభు, నేను హాస్పిటల్లో పట్టుకున్నట్టు లేరు, ఇంటికాడ ఏస్టూరు లేరు, నా పిల్లలు వేరెక్కడ పోయిండు ప్రభు, ఎట్లా నా స్థితి అని నేను ఊరపెట్టుకున్నప్పుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు. మా అత్తమ్మ కూడా నాకు మేనత్తనే కానీ నన్ను ఏనాడు కూడా నన్ను ఓరసూపు చూసేది కాదు, కంటితోడు చూసేది కాదు, గిటున్నది గిటు పెట్టేది కాదు. కానీ ఆమె మనసును మార్చి దేవుడు ఆమె కఠినమైన మనసును మార్చి ఇప్పుడు నాకు ఒక బిడ్డ లెక్క చూసుకొని నాకంతా చేసి పెడుతుంటున్నది. దేవుడు నా పట్ల ఎంతో మేలు చేసిండు. నాకు ఆపరేషన్ 20 రోజులు అవుతుంది. నా గురించి నా కుటుంబం గురించి నా గాయాలు కట్టినట్లు మీ సొంత ప్రార్థనలో ప్రార్థించగలరు. అయితే నాకు ఒకటే వేదన, నేను దేవుని నమ్ముకున్న సంది ఏనాడు కూడా నేను ఆదివారాలు పోగొట్టుకోలేదు. 3 వారాలు అయినాయి ప్రభా, ఈ ఆదివారం అయినా నేను నీ మందిరానికి వెళ్తానయ్యా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఒక్క రోజైనా నాకు ఓపిక నువ్వు కూర్చుంటేంత ఓపిక నువ్వు ప్రభా. నేను మొత్తం పొద్దంతా ఆరాటం, దేవుడు మందిరంలో వెళ్ళాలా, నీ మందలో నేను కలాలా ప్రభా. ఏసయ్యా నన్ను నిలబెట్టు, నన్ను కూర్చుండబెట్టు అని రాత్రంతా ప్రార్థన చేసుకున్నా. ఈ రోజైతే మందిరానికి రాగానే సంతోషం అనిపిస్తుంది. దేవుడు ఎంతగానో కృప చూపించిన దేవదేవుడికి కోట్లాది కోట్ల వందనాలు. నా గురించి ప్రార్థన చేసిన సంఘ బిడ్డలందరికీ
వందనాలు తెలుపుకుంటున్నాను. ఇంత సాక్ష్యం దేవుడు దీవించిన కాక.